హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, దీపాలు అయితే వెలిగించేసాను. నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే పన్నీర్ కర్రీ చేయబోతున్నాను, పన్నీర్ బటర్ మసాలా చేయబోతున్నాను. మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తారు, సో చూద్దాము. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 టమాటాలు 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టేసి, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇందులోనే మొత్తం ప్రాసెస్ అనేది చేసేది. సో ఇప్పుడు కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇవి మనం తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత. అండ్ ఇదే కడాయిలో ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్, టమాటాలు, ఇవి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 50% అలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అంతే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ ఇందులో ఇలాచీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 3 to 4 minutes పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 15 to 20 కాజు ముక్కలు తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కకు ఉంచాలి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటోస్ని మనం మిక్స్ చేసుకోవాలి, మంచిగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. సో నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 3.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిని అండ్ స్టార్ అనీస్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ కూడా కొద్దిగా పోసుకోవాలి. నేను 1/2 గ్లాసు వాటర్ అనేది వేసుకున్నాను. సో మీకు ఎంత థిక్నెస్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. ఈ టైంలోనే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ టైంలో మనం కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసిన, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వేసిన. ఇందులో నేను పసుపు కూడా వేసాను, కాకపోతే ఆ వీడియో స్కిప్ అయిపోయింది, ప్లీజ్ డోంట్ మైండ్. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ పన్నీర్లో వేసాం అండ్ టొమాటో పేస్ట్లో కూడా వేసాం కదా, సో అలా చూసుకొని మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కాజు పౌడర్ వేసుకోవాలి. మనం ఫస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చే వరకు మనం మూత పెట్టి ఉంచాలి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ టైంలో
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చిన్నగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ వేడికి బటర్ అంత మొత్తం కరిగిపోతుంది. చూడండి మస్తు అంటే మస్తు ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పన్నీర్ లవర్స్ ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిష్ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.